ప్రియులారా, ప్రభునందు వందనాలు. ఈ ఉదయము దేవుని వాక్యం దగ్గర రండి. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. చిన్న ప్రార్థన. ప్రభువానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నా. ఈ దినచర్యలో మీ ఆత్మ సన్నిధి, నీ ప్రసన్నత మాతో ఉంచి మమ్మల్ని నడిపించమని యేసునామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, విశ్వాసము కలిగినటువంటి విశ్వాసులు ఒక గుండెల్లో ఒక ఆశ ఉండాలి. ఆ ఆశ ఏంటంటే దావీదు 132వ కీర్తన 7వ వచనంలో ఈ మాట చెప్తున్నాడు. యెహోవా నివసించే చోటికి వెళ్దాం రండి, ఆయన పాదపీఠం ముందు సాష్టాంగపడదాం రండి అని. ఎప్పుడైతే ప్రభువును ఆరాధించే మందిరానికి, ఆయన సన్నిధిలో మనం వెళ్తే గొప్ప ఆశీర్వాదం ఉంది. ప్రియులారా, ఒక మాట మీతో చెప్తున్నాను. దేవుని సన్నిధిలో వెళ్ళాలని ఆశ ఉంటే ఆశగల ప్రాణాన్ని ఆయన తృప్తిపరుస్తాడు. ఆయనకు ఆరాధించి ఘనపరిచి మహిమపరిస్తే ఖచ్చితంగా ఆయన ఆశీర్వదిస్తాడు. భార్య, పిల్లలు, భర్త, కుటుంబం, వ్యాపారం, పని అంతటిని ఆశీర్వదిస్తాడు. రకరకాల శోధనాల నుండి, సమస్యల నుండి, బంధకాల నుండి, చీకటి బంధకాల నుండి, అనారోగ్య సమస్యల నుండి విశ్వాసిస్తే ఖచ్చితంగా ఆయన బాగు చేస్తాడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. కీర్తన 22వ అధ్యాయము 1 చదువుతున్నాను. యెహోవా ఆలయానికి వెళుదాం రండి అని ప్రజలు నాతో చెప్పినప్పుడు నేను సంతోషించాను. యెరూషలేము నీ ద్వారాల లోపల మా పాదాలు మోపి నిలిచి ఉన్నాం. యెరూషలేము ఒక భాగంతో ఒకటి చక్కగా కుదిరిన నిర్మలమైన నగరం. ప్రియులారా, యెహోవా పేరుకు కృతజ్ఞత అర్పించడానికి యెహోవా గోత్రం అక్కడికి ఎక్కిపోతామని చెప్పి దావీదు గారు చెప్తున్నారు. రండి, యెహోవా దగ్గర వెళ్ళి ఆయనను ఘనపరుస్తాం, ఆయనను స్తుతిస్తాం, ఆయన ఆరాధిస్తాం. ఎవరైతే ఆరాధిస్తారో, ఘనపరుస్తారో ఖచ్చితంగా దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు. ఈ లోకములో ఎక్కడ కూడా శాంతి సమాధానం దొరకదు. పరలోకపు దేవుని సన్నిధిలో ఆయన వాక్యాన్ని మనసు పెట్టి ధ్యానం చేస్తే, ఆ వాక్యం మీద మనసు నిలిపితే ఖచ్చితంగా ఆయన సంతోషము, శాంతి ఇస్తాడు. 1 ఆరోగ్యం ఇస్తాడు, 2 మనశ్శాంతిని ఇస్తాడు, 3 మన పనులన్నిటినీ ఆశీర్వదిస్తాడు. కీర్తన 5వ అధ్యాయము 7వ వచనం చెప్తున్నాను. నేను మట్టుకు నీ కృప సమృద్ధిగాను బట్టి నీ ఆలయానికి వస్తా, భయభక్తులతో నీ పరిశుద్ధ ఆలయం వైపు చూచి నిన్ను ఆరాధిస్తా అని దేవునికి అంటున్నాడు. అయ్యా, భయముతో